So economy we have Shravan sir. So again one more dynamic subject sir. So economy lo technicalities ekku untai and preparation strategy ela undali and ippudu beginner next 6 months lo prepare avvadaniki ఏ సబ్జెక్ట్స్ తో అంటే ఏ టాపిక్స్ తో స్టార్ట్ చేస్తే బెటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఎస్బి ఐఏఎస్ అకాడమీకి ముందుగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. రాబోయే తెలంగాణ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కళ సాకారం చేసే దిశగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందో అందులో ఒక తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి దాదాపుగా 400 కన్నా ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ రెండవ తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో దాంట్లో ఖచ్చితంగా మనం ఒకటి చెప్పగలుగుతాము ఏంటంటే that is this batch is the most luckiest batch. ఎందుకంటే రెండవ గ్రూప్ 1 బ్యాచ్ కు ఫస్ట్ గ్రూప్ 1 కు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ తెలుస్తాయి, ఫస్ట్ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అవగాహన తెలుస్తుంది, ఫస్ట్ గ్రూప్ 1 లో ఎలాంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగారు, ఫస్ట్ గ్రూప్ 1 లో ఎలాంటి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడిగారు అన్నటువంటి ఒక అనాలిసిస్ తో ప్రిపరేషన్ అనేది ప్రారంభించవచ్చు. ఈ మొత్తం 6 సబ్జెక్టులలో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా, మోస్ట్ డైనమిక్ సబ్జెక్ట్ గా, హైలీ కమాండ్ తెచ్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ గా చెప్పుకునేటటువంటిది ఎకానమీ. ఈ ఎకానమీలో మొత్తం మనకు 150 మార్కుల పేపర్ అనేది కవర్ అవుతుందమ్మా. దాంట్లో భాగంగా మనకు ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్, తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఇంకొక 50 మార్కులుగా మనం దీన్ని డివైడ్ చేయవచ్చు. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఎకానమీ నుండి ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో అయితే కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎకానమీ. మొన్న తెలంగాణ గ్రూప్ 1 ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేడం, కేవలం ఎకానమీలో మాత్రమే కాకుండా జనరల్ ఎస్సేలో ఎల్పిజి రిఫార్మ్స్ అడిగినారు, తర్వాత పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ రిలేటెడ్ పాలసీస్ అడిగారు, జాగ్రఫీలో స్మార్ట్ సిటీ మిషన్, అర్బనైజేషన్ అని చెప్పి ఎకానమీ కాన్సెప్ట్స్ అక్కడ అడగడం జరిగింది. తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఇన్ఫాక్ట్ నేను కూడా చెప్తాను, తెలంగాణ ఎకానమీలో భాగంగా తెలంగాణ మూవ్మెంట్ కొంచెం లింక్ అయి ఉంటుంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాలు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సో ఎకానమీ కేవలం ఒక పేపర్లో మాత్రమే కాకుండా త్రూ అవుట్ ద టీఎస్పీఎస్సీ సిలబస్ ఎకానమీ అనేది కనెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో మన ఓరియంటేషన్ ఎకానమీకి సంబంధించి ఎలా ఉంటుందనంటే ఓనమాల నుండి మనం ప్రారంభించడం జరుగుతుంది. ఎకానమీ అంటే వెరీ బేసిక్స్ నుండి, బేసిక్ ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ఎన్సీఆర్టీస్ నుండి జీడిపిలో గ్రాస్ నుండి స్టార్ట్ చేస్తాం మేడం. అసలు గ్రాస్ అంటే ఏంటి, స్థూల అంటే ఏంటి, అక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటూ 2047లో వికసిత్ భారత్ సాధించగలుగుతుందా లేదా అన్నటువంటి అవగాహన ప్రతి విద్యార్థి విశ్లేషించేటటువంటి స్థాయికి మనం ఇక్కడ తీసుకెళ్ళబోతున్నాం. అంటే ఫ్రమ్ వెరీ బేసిక్ ఒక ఆర్థికవేత్తలాగా ఆలోచన చేసే విధంగా మనం ఇక్కడ అభ్యర్థులను రూపొందించబోతున్నాము. నాట్ జస్ట్ నేషనల్ ఇన్కమ్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, టాక్సేషన్, బడ్జెటింగ్, పబ్లిక్ డెట్, అదే రకంగా ప్లానింగ్, నీతి ఆయోగ్, తెలంగాణ వ్యవసాయం, తెలంగాణ పరిశ్రమలు, తెలంగాణ సేవారంగం, తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలు, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సర్వే, ఈ రకంగా ఏ డాక్యుమెంట్ అవసరమో ఆ డాక్యుమెంట్ లింక్ చేసుకుంటూ, ఏ స్కీమ్ని మనం కనెక్ట్ చేయాలో ఆ స్కీమ్ని కనెక్ట్ చేసుకుంటూ, 6 గ్యారంటీలు దాని యొక్క అమలు తీరు. అంటే మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తామంటే 1951 ప్రణాళికల నుండి స్టార్ట్ చేస్తూ ఈ రోజు వరకు దావోస్ సదస్సు వరకు ప్రతి కరెంట్ అప్డేట్ని కూడా మనము ఎకానమీ సబ్జెక్ట్లో సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో మనం డీల్ చేయబోతున్నాము. అంటే ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి ఆ ధైర్యం ఇస్తాము. విత్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ని ఎలా మనం ఆన్సర్ చేయాలి, ఎందుకంటే చాలామంది ఏమి మిస్టేక్ చేస్తూ ఉంటారంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో దే విల్ బి రైటింగ్ వాట్ దే నో రాదర్ దెన్ వాట్ ఈస్ ఆస్క్డ్. ఏది అడిగారో అది రాయకుండా ఏది వచ్చో అది రాస్తూ ఉంటారు. సో క్వశ్చన్ డిమాండ్ ఏంటో అర్థం చేసుకునేటటువంటి ఒక ట్రైనింగ్ మనం ఇస్తాము. ఆ క్వశ్చన్కి ఎలాంటి అప్రోచ్ ఫాలో అవుతాయి, ఎందుకంటే మనము ఎకానమీకి తెలుగు అకాడమీ అంటే తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి 3-4 లక్షల మంది అభ్యర్థులు తెలుగు అకాడమీ చదువుతారు. కానీ ఆ తెలుగు అకాడమీ చదువుతూ, కరెంట్ అప్డేట్స్ని చేసుకుంటూ, న్యూస్ పేపర్స్ చదువుతూ, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో మీ ఆన్సర్ వేరే వాళ్ళ ఆన్సర్ కన్నా కూడా ఎలా స్పెషల్గా ఉండాలి, అలాంటి కొన్ని చిన్న చిన్న టూల్స్ ఉంటాయి మేడం, అవి అందరికీ కూడా తెలియదు. అలాంటివి కూడా మనము ఈ సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో షేర్ చేసుకుంటాము. సో ఎకానమీ
మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్గా అనుకునేటటువంటి సబ్జెక్ట్ని మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్గా మార్చేటటువంటి బాధ్యత నా పైన సిఎస్బిఐఎస్ అకాడమీ పెట్టింది. దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తెలంగాణ 2వ గ్రూప్ 1 నోటిఫికేషన్లో కూడా అత్యధిక ర్యాంకులు సిఎస్బిఐఎస్ నుండి ఉండేటటువంటి ఒక ప్రయత్నాన్ని నేను నాతో పాటు మా టీం మొత్తం కూడా చేస్తామని అయితే చెప్తున్నాం మేడం. పర్ఫెక్ట్ సార్. అండ్ వన్ మోర్ డౌట్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా గవర్నమెంటల్ స్కీమ్స్ గురించి మాట్లాడితే ఇండియన్ నేషనల్ గవర్నమెంటల్ స్కీమ్స్ కానీ అలాగే మనకు తెలంగాణ స్కీమ్స్ కానీ చూసుకుంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో కూడా ఎక్కువగా క్వశ్చన్స్ దాని బేస్డ్ వచ్చాయి. అంటే ఏ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ అని చెప్పేసి. ఇంతకు ముందు అంటే 2015 కన్నా ముందు ఎకానమీ అంటేనే ప్రణాళికలు, పథకాలు. ఓకే, ప్లానింగ్ అండ్ స్కీమ్స్ డామినేషన్ అన్నది క్వశ్చన్ పేపర్లో ఎక్కువ కనిపించేది. కానీ తర్వాత మనము ప్రణాళిక సంఘాన్ని తొలగించి నీతి ఆయోగ్ తీసుకొచ్చినాం కాబట్టి న్యాచురలీ నీతి ఆయోగ్ యొక్క సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది, ప్రణాళికల యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గుతుంది. కానీ తెలంగాణలో ఒక స్పెషల్ కండిషన్ ఉంది. ఏంటంటే తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనతలన్నీ కూడా మనకు తెలియాలంటే ప్రణాళికల నుండే, పథకాల నుండే మనకు కాంగ్రెస్ పార్టీ అచీవ్మెంట్స్ తెలుస్తాయి. కాబట్టి దానిపైన కంప్లీట్ కమాండ్ అన్నది ఉండాలి. డేటా బేస్డ్ అనేది ఉంటుంది. మీరు చెప్పినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో డేటా బేస్డ్ అంటే ఇంతకుముందు డేటా 1 లైనర్ క్వశ్చన్ ఇచ్చి దాంట్లో డేటా గుర్తుపెట్టమని చెప్పేవాళ్ళు. కానీ ప్రస్తుతం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ముందంజలో ఉన్నవేంటి, తెలంగాణ కన్నా వెనుకబడిన ప్రాంతాలు ఏంటి, తెలంగాణ కన్నా ముందున్నటువంటి రాష్ట్రాలు ఏంటి, ఇలాంటి అంశాలు అంటే ఇలాంటి మైన్యూట్ ఇన్ఫర్మేషన్ కూడా టచ్ చేస్తున్నారు. కాబట్టి దీనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏ ఎగ్జామినేషన్లో ఎలాంటి డేటాబేస్ క్వశ్చన్ ఇచ్చినా కూడా దానికి మూలం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ బడ్జెట్, పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇలాంటి అథెంటిక్ డాక్యుమెంట్స్ పైన ఎవరైతే కమాండ్ తెచ్చుకుంటారో డేటా బేస్డ్ క్వశ్చన్స్ని కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మేడం. ఎస్ మేడం, స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నారు ఈ ప్రోగ్రాంలో. రివిజన్ మెటీరియల్ అంటున్నాం దాన్ని. ఆ రివిజన్ స్టడీ మెటీరియల్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి లాస్ట్ టైం అండ్ మోర్ ఓవర్ ఆ మెటీరియల్ కూడా ఇట్ విల్ బి ఎ వెరీ క్రిస్ప్ మెటీరియల్, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్. ఎందుకంటే ఎకానమీ అంటే 1000 పేజీల పుస్తకాలు ఉన్నాయి బయట మార్కెట్లో. ఆ 1000 పేజీల పుస్తకాలు చదవాలనంటే అదొక పంచవర్ష ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. దానికి అది సాధ్యం కాదు. కాబట్టి ఏదైతే ఎగ్జామ్ ఓరియంటేషన్లో కావాలో అలాంటి ఒక స్పెషల్ R&D టీమ్ని కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించి మెటీరియల్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది మేడం.